ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లా యొక్క జాగృతి జనంబాట కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగబోతా ఉన్నది. కూకట్పల్లి నియోజకవర్గం మొత్తం హైదరాబాద్ లో అంతర్లీనంగా మారి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కి కామధేనుగా మారిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల పైచిలకు ల్యాండ్స్ కూకట్పల్లిలో అమ్మడం జరిగింది. కానీ కూకట్పల్లి నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ఏం కార్యక్రమాలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమిట్ అని పెట్టింది. కానీ ఒక్కసారి కూకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి జేఎన్టీ దగ్గర ఉన్న ట్రాఫిక్ చూసినా, హౌసింగ్ బోర్డు కాలనీ ఏషియాలోనే అతిపెద్ద కాలనీ, అక్కడ లేనటువంటి వసతుల్ని చూసినా, తక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ చూసినా, ఇంత పెద్ద కూకట్పల్లిలో ఒక్కటంటే ఒక్క స్టేడియం లేకపోవడం లేదా, అసలు హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని ఇలా చెప్తున్నారు, చెప్పొచ్చా, ఇది కరెక్టేనా అన్న విషయాన్ని ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకునే విధంగా ఉంటుంది. సో ఇవాళ కూకట్పల్లిలో అనేక సమస్యల మీద మేము చూడబోతా ఉన్నాం, అనేక అంశాల మీద మాట్లాడబోతా ఉన్నాం. బట్ ఈరోజు చివరి రోజు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి, సో మేడ్చల్ మొత్తం జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఓవరాల్ సమాహారంగా చెప్పబోతా ఉన్నాం. బట్ అల్టిమేట్ గా కూకట్పల్లి అనేది ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉంటారు. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. పేదవాళ్ళు కనీసం ఇల్లు రెండు తీసుకొని ఉంటామంటే తీసుకోలేని పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ సరైనటువంటి వసతులు లేకుండా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి కూకట్పల్లి మీద మాత్రం ప్రత్యేకించి ప్రభుత్వం శ్రద్ధ వహించాలి, డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ భూములు అమ్ముకోవడం కాదు, ఇక్కడ ప్రజల కోసం కూడా డబ్బు పెట్టాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. చాలా చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజల సమస్యలు ఏంటి అని అడిగేవాళ్ళు ఎంతమంది, ఎవరైనా కూడా ఓట్లప్పుడు వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. తప్పితే ఓట్లు లేనప్పుడు మరి మీ హాస్పిటల్ సరిగ్గా పనిచేస్తున్నాం, స్కూల్ సరిగ్గా పనిచేస్తున్నాం, సరిగ్గా నీళ్ళు వస్తున్నాయా, కావాల్సిన పెన్షన్లు వచ్చినాయా, ఎందుకంటే అడిగేవాళ్ళు ప్రతిపక్షాలు అడుగుతలేవు, పాలక పక్షాలు అడుగుతలేవు. కాబట్టి తెలంగాణ జాగృతి ఈ బాధ్యతను తీసుకొని ప్రజల దగ్గరికి ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే వసతులు సరిగ్గా లేవు అవి హైలైట్ చేసి దాని ద్వారా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కదులుతున్నాయి. దాని ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతుంది. సో ప్రజా సమస్యల మీద యుద్ధ పేరియే జాగృతి జనపాలు చాలా అద్భుతంగా సాగుతుంది.